వనపర్తి జిల్లా కేంద్రంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా వనపర్తి అసెంబ్లీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అశ్వత్థామరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మామూలు వ్యక్తికి ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తిని వనపర్తిలో పోటీ చేసేందుకు అవకాశం కల్పించిందని అన్నారు. ప్రజలు దాదాపుగా 40 సంవత్సరాల నుండి వనపర్తిలోని రావుల చంద్రశేఖర్ రెడ్డి, చెన్నారెడ్డిని, నిరంజన్ రెడ్డిలను రాజ్యమేలారు. అయితే గతంలో వనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను గెలిపించారని ఈ ఒక్కసారి కూడా బీజేపీ పార్టీకి ఈ ఒక్క అవకాశం ఇవ్వాలని వారు కోరారు. మీడియా ద్వారా భారతీయ జనతా పార్టీ నుంచి తెలియజేశారు. నాతోటి బీజేపీ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక మామూలు వ్యక్తికి, ఉద్యమ నేపథ్యం ఉన్న వ్యక్తికి వనపర్తి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించింది. నేను వనపర్తి ప్రజలందరినీ కోరుతున్నా, దాదాపు 40 సంవత్సరాలు ఈ వనపర్తిని చంద్రశేఖర్ రెడ్డి, చిన్నారెడ్డి, నిరంజన్ రెడ్డి ముగ్గురు రాజ్యం వెళ్ళారు. ప్రజల్లో మామూలు మనిషిని నాకు ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా మేమందరినీ కోరుతున్నా. భారతీయ జనతా పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీని గెలిపించడం, ఇక్కడ కాంగ్రెస్ను గెలిపించడం, బీఆర్ఎస్ను గెలిపించడం, అన్ని పార్టీలను గెలిపించడం, ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని మీ ద్వారా ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా మరి ఏదైతే ప్రభుత్వము ప్రజా వ్యతిరేక విధానాలు చేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్పులో కుప్పగా చేసింది, దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల అప్పులు. మనం ఆ రోజు ఏం ఆశించి తెలంగాణ ఉద్యమంలో పోరాడినాము. ఆ రోజు నీళ్లు, నిధులు, నియామకాలు పెడుతున్న తెలంగాణ ఉద్యమంలో పోరాడితే నీళ్లు సోమశిల నుంచే త్వరలో రాయలసీమకు తరలిపోయే ప్రమాదం ఉంది. మొత్తము బ్యారేజీలు అన్నీ అయిపోయినాయి. కాలు ఒక కట్ట దింపితే నీళ్ళు అక్కడ వెళ్ళిపోతాయి. నిధులు కల్వకుంట్ల కుటుంబానికి, మెగా కన్స్ట్రక్షన్కు, ఆంధ్ర కాంట్రాక్టులకు వెళ్ళే నిధులు, నియామకాలు ఒక్క నియామకం జరగలే, కేవలం వాళ్ళ కుటుంబ సభ్యుల నియామకాలు జరిగినాయి. ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ, సడకుని కొడుకు ట్యాబ్లెట్లు ఇస్తారు, ఎంపీ పదవి. అందరికీ 2 రోజులు పోతే మనమని కూడా పదవికి సిద్ధంగా ఉన్నాడు. మొన్న మనవాడి మధ్యన ఒక స్కూల్ సందర్శించాడు. స్కూల్ చూస్తే చాలా బాధగా ఉంది, నాకు ఏడుపు వచ్చిందని. నేను చదువుకోవచ్చు. మరి ఈ యొక్క విధానాలకు ఎవరు కారణం అంటే నీ మనమడే నీ ప్రభుత్వం పైన, నీ పాలన పైన సంతృప్తిగా లేడని చెప్పగానే ప్రజలకు చెప్పాడు. నేను వనపర్తి ప్రజలందరూ కోరుతున్నా, విద్యలో వనపర్తి అంటే ఇప్పుడు మన పుట్టకముందు నుంచి ఇక్కడ పాలిటెక్నిక్ కళాశాల ఉంది. 1932లో ప్రప్రథంగా అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆర్టీసీ డిపో ఉంది. అంటే వనపర్తికి ఒక చరిత్ర ఉంది, ఉద్యమ నేపథ్యం ఉంది. తెలంగాణ ఉద్యమంలో అత్యధికంగా ప్రైవేట్ ఉద్యోగ సంఘం కావచ్చు, రాములని ఇక్కడ నుంచి అధ్యక్షుడు, పాలిటెక్నిక్ వాళ్ళకు ఇక్కడ నుంచి అధ్యక్షుడు, అడ్వకేట్లకు సంబంధించిన గోపి కావచ్చు, ఆర్టీసీ కార్మికులకు సంబంధించి నేను కూడా ఈ వనపర్తి వాస్తవం. దయచేసి ఒక ఉద్యమ నేపథ్యం ఉంది. ఆ రోజు జైల్లోకి వెళ్ళినా మేము ఎన్నో పోరాటాలు చేసినాం. మరి జైల్లోకి వెళ్ళి పోరాటాలు చేసి మాపై దెబ్బలు కొట్టిన వాళ్ళు ఇలా ప్రభుత్వంలో అధికార హోదా అనుభవిస్తున్నారు. మరి నిజంగా కష్టపడ్డ వాళ్ళు ఇలా రోడ్ల మీద నెట్టివేయబడ్డారు. ఈ దుస్థితికి కారణం ఎవరు? ఈ ప్రభుత్వం. అట్లనే ప్రభుత్వం ఏమన్నా ప్రజలకు చేరువై పథకాలు చేసిందంటే లేదు. రైతు బంధు పేరుతోన మరి భూస్వాములు కట్టబెట్టి ఇలా 10% to 2% ఉన్న వాళ్ళు భూస్వాములు లక్షల కోట్ల రూపాయలు తింటున్నారు. ఈ యొక్క 70 నుంచి 80% కేవలం 5 ఎకరాల లోపల ఉన్నవారు. అంటే వారు చేసే పథకాలు ధనికులు చేసే పథకాలే తప్ప గరీబులను పైకి తెచ్చే పథకాలు కాదు. ఏ పథకం తీసుకున్నా మిషన్ భగీరథ అన్నాడు, ఇంటింటికి నీళ్ళు అన్నాడు. నీళ్ళు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ నీళ్ళు కూడా ఒక వాసనతో వస్తున్నాయి, దుర్వాసనతో వస్తున్నాయి. అదేవిధంగా దళిత బంధు అన్నాడు. ఒక హుజురాబాద్లో పైలట్ ప్రాజెక్టు తీసుకున్న హుజురాబాద్ ఇంప్లిమెంట్ తప్ప ఎక్కడ ఇంప్లిమెంట్ కాలే. మునుగోడు ఎన్నికల ముందు గిరిజన బంధు అన్నాడు, ఎక్కడ ఒక్క దగ్గర కూడా ఇంప్లిమెంట్ కాలే. ఇలా రిజర్వేషన్ల పేరుతో దోపిడీ చేస్తున్నాడు. గిరిజన రిజర్వేషన్ చెప్పి అన్ని రిజర్వేషన్లు కలగూర కంపగా పంపిండు, మోసం చేసిండు. ప్రతి విషయంలో ఇలా ఎవరైతే కష్టపడి పనిచేసిండ్రో వాళ్ళందరినీ, తెలంగాణ ఉద్యమంలో వాళ్ళందరిపైన వేటు వేసి తెలంగాణ ద్రోవులను ఇలా పక్కన చేసుకుని క్యాబినెట్లో కావచ్చు వివిధ హోదా కల్పించి రాష్ట్రాన్ని దోచుకునే ప్రయత్నాలు ఇవి. ఇలా కేవలం కల్వకుంట్ల కుటుంబమే తెలంగాణ నుంచి బాగుపడ్డది. ఇలాంటి తెలంగాణను విముక్తి చేయడానికి మరి ఒక భారతీయ జనతా పార్టీ నాకు ఒక అవకాశం ఇచ్చింది. తెలంగాణ ఉద్యమ చరిత్ర నేపథ్యం ఉన్నవారు కాబట్టి నేను వనపర్తి వాళ్ళకి కోరుతున్న ఒకటే, వనపర్తి ప్రజలకు ఎంతోమంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు, విద్యలు, ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వాలని కోరుతున్నాను. వాళ్ళ